హలో అండి. వెంకీ విజయ కుకింగ్ ఛానల్‌లో మసాలా అన్నం, మసాలా గోంగూర చూద్దాం. ముందు ఒక కట్ట గోంగూర, ఒక టమోటా, 10, 12 పచ్చిమిర్చి తీసుకొని నీళ్ళల్లో వేసి కడగాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న డేక్షా పెట్టుకోవాలి. అందులో 2 గెంటెల నూనె వేసుకోవాలి. నూనె హీట్ ఎక్కిన తర్వాత 2 లవంగాలు, కొన్ని తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు చిటపట అనే టైంలో ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ కొంచెం వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు చేసి వేయాలి. వేసి అంతా ఒకసారి కలిసేలా తిప్పాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి అంతా కలిసేలా తిప్పాలి. కొంచెం ఇప్పుడు 2 నిమిషాలు మగ్గనిచ్చి కొంచెం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసి ఒకసారి అంతా కలిసేలా తిప్పాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అవి ఉడకడానికి కొంచెం నీళ్ళు వేయాలి. నీళ్ళు వేసి ఒకసారి అంతా కలిసేలా తిప్పి మూత పెట్టాలి. మూత పెట్టి ఇది పక్కన ఉడికిద్దాం. ఇప్పుడు మళ్ళీ అన్నం కోసం ఒక డేక్షా పెట్టుకోవాలి. అన్నంకి 3 పావులకి నేను 3 గంటెల నూనె వేస్తున్నా. నూనె హీట్ ఎక్కేసరికి ఒకసారి గోంగూర చూద్దాం. ఒకసారి అంతా కలిసేలా తిప్పాలి. ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు నూనె హీట్ ఎక్కింది. అందులోకి 2 మసాలా చెక్క, 2 లవంగాలు వేయాలి. రెండు బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసి కొంచెం దూరగా వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కొంచెం ఒక రెమ్మ పుదీనా వేసుకుందాం. అది వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా వేయాలి. టమోటా మగ్గే వరకు ఒకసారి గోంగూర చూద్దాం. గోంగూర బాగా మగ్గిందండి, ఉడికింది. ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. టమోటా కొంచెం మగ్గింది. టమోటా మగ్గేసరికి కొంచెం ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అంతా అల్లం పేస్ట్ బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి బాగా వేగనివ్వాలి. కొత్తిమీర వేగిందండి. ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వేద్దాం. 1.5 స్పూన్ ధనియాల పొడి వేసిన. ధనియాల పొడి వేసి 1 నిమిషం అట్ట వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఒక చెమ్ముతో బియ్యానికి 1కి 1.5 నీళ్ళు వేసుకోవాలి. నేను 3 చెమ్ములు బియ్యానికి 4.5 చెమ్ము నీళ్ళు వేస్తున్నా. కొంచెం రాళ్ళ ఉప్పు మనకు తగినంత వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి వేసి తెల్లిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. వేసి అంతా ఒకసారి గంటెతో కలబెట్టాలి. మనం ఏదైనా ఉప్పు అట్లా తక్కువ ఉన్నా ఇప్పుడు చూసుకొని వేసుకోవాలండి. ఇంకా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు గోంగూర చూద్దాం. గోంగూర అంతా ఉప్పు వేసి వెనుపుకోవాలి.
మొత్తం మెత్తగా ఎనపాలి. అంతేనండి, గోంగూర రెడీ అయ్యింది. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అన్నం చూద్దాం. ఉడుకుతుంది. ఇప్పుడు మీడియం మంట మీద పెట్టి మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. అన్నం మగ్గిందండి. నీరు పోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. అంతేనండి, పలావ్ అది మసాలా అన్నం రెడీ అయ్యింది. ఈ వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.